జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. ఇప్పటికే అనేక రకాల కట్టడాలతో ఔటర్ రింగ్ రోడ్డు తోటి అమరావతికి మరింత ఖ్యాతి లభించబోతున్నటువంటి సందర్భంలో దేశంలోనే అత్యంత అరుదైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కృతం అక్కడ జరగబోతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఇప్పటికీ దేశంలో రైల్వేస్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్, రైల్వే జోన్కి సంబంధించి ఆధునీకరణ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమరావతికి అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. దీంతో భవిష్యత్తులో అమరావతి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక మోడల్ రైల్వే స్టేషన్గా అమరావతి రైల్వే స్టేషన్ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. సో మోడల్కి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని, గ్రాఫిక్స్ ఇమేజ్ని మనం ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఒక ఎయిర్పోర్ట్ని తలదన్నేటువంటి విధంగా, మన దేశంలోనే ఎయిర్పోర్ట్ లేనటువంటి విధంగా అమరావతి రైల్వే స్టేషన్ని ఆ హంగులతోని తీర్చిదిద్దేటువంటి విధంగా ఒక ప్రణాళిక రచిస్తున్నట్టుగా కనపడుతుంది. దీంతో దేశంలోనే నెంబర్ 1 ఆధునీకరించబడినటువంటి ఒక రైల్వే స్టేషన్గా అమరావతి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుంది. దేశం మొత్తంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను కూడా ఆకర్షించేటువంటి విధంగా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ని కూడా ఇక్కడ వేసినట్టు కనపడుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం పూర్తిగా చూద్దాం. ఆధునిక హంగులతో మోడల్ స్టేషన్, దేశంలోనే అతిపెద్దదిగా నిర్మాణం, ప్రధాన నగరాలతో అనుసంధానం. సో అలాగే నెక్కల్లు పెద్దపరిమి సమీపంలో ఏర్పాటు. స్టేషన్ నిర్మాణానికి 1500 ఎకరాలు. నంబూరు ఎర్రుపాలెం మధ్య 2245 కోట్లతో 57 కిలోమీటర్ల రైల్వే లైన్. ఈ లైన్లు కవచ్ టెక్నాలజీ ఏర్పాటు. తొలిదశ పనులకు 2 నెలల్లోనే టెండర్. చూడండి, 1500 ఎకరాలలో ఈ యొక్క స్టేషన్ నిర్మాణం అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ ఎత్తున దీన్ని నిర్మించబోతున్నారు అన్నటువంటి విషయం. అంటే ఎయిర్పోర్ట్కు ఉండేటువంటి కేటాయించేటువంటి ఎకరాల కంటే కూడా ఎక్కువ మోతాదులో కేటాయించి దీన్ని నిర్మించి తలబెట్టారు. దీంతో ఎంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉందో కూడా ఒకసారి మన ఇమాజినేషన్కే వదిలేయచ్చు. సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్కి వెళ్దాం. అద్భుత నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా బాసిల్లాలున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. అందుకే ఈ కళల రాజధానిని అన్ని రంగులను ప్రత్యేకతను చాటుకునేలా, అన్ని రంగాలలో ప్రత్యేకతను చాటుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అమరావతి నగరాన్ని రోడ్డు, వాయు, రైలు మార్గాల ద్వారా నేరుగా అనుసంధానించేలా, వాటిలో ఆధునికత ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైల్వే స్టేషన్ నిర్మించేలా పథక రచన చేశారు. నెక్కల్లు పెద్ద పరిమి సమీపంలో దేశానికెల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించారన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సుమారు 1500 ఎకరాలను అప్పగించింది. సో 2 మాసాల్లో దీనికి సంబంధించిన టెండర్ కూడా వేయనున్నారు. అమరావతి రైల్వే లైన్ 2 దశల్లో చేపట్టాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. మొత్తం దీని 56.53 కిలోమీటర్ రైల్వే లైన్ను ఖమ్మం నుంచి ఎర్రుపాలెం నుంచి 27 కిలోమీటర్ల లైన్ను మొదటి దశగా చేపట్టనుంది. దీనికోసం 2 నెలల్లోనే టెండర్లు కూడా ఆహ్వానించినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. సో 2 నెలల్లో టెండర్లు పూర్తయితే ఆ 2 నెలల తర్వాత నుంచి ఇంకా పనులు పూర్తి స్థాయిలో మొదలైపోతాయి. అంటే వచ్చే ఎన్నికలలోపే దీనికి సంబంధించిన పూర్తి రైల్వే స్టేషన్ కూడా పూర్తి చేసి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కృతం చేయబడినటువంటి యొక్క రూపకల్పనని జాతికి అంకితం చేసేటువంటి దిశగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు అమరావతి కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇక్కడ ముందడుగు వేస్తున్నట్టు కనబడుతుంది. తొలి దశ పనుల కోసం సుమారు 800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. తాడికొండ మండలంలో రైల్వే లైన్ కోసం భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అక్కడ భూసేకరణ కొంత ఆలస్యం అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకొని దీనికి సంబంధించిన ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ చేసేందుకైతే ముందుకు వెళ్తున్నట్టు కనబడుతుంది. సో అమరావతికి దక్షిణ హద్దు వెంబడే అమరావతి రైల్వే స్టేషన్ విమానాశ్రయాల తరహాలో నగర శివారులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలోకెల్లా ఓ మోడల్ రైల్వే స్టేషన్గా అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మోడల్ స్టేషన్గా ఆవిర్భావం. దేశంలో ప్రయాగ్రాజ్, వారణాసి, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ స్టేషన్లు అత్యంత సుందరంగా ఉన్నాయి. వాటికి ధీటుగా అమరావతి రైల్వే స్టేషన్ ఉండబోతుంది. దీని చేరువలో ఓ పెద్ద గూడ్స్ యార్డును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రైల్వే శాఖ పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే మన చర్లపల్లిలో రీసెంట్గా కట్టినటువంటి అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ తోటి నిర్మించినటువంటి టెర్మినల్ ఇప్పటికే అదే మంచి హంగులతో ఉన్నటువంటి రైల్వే స్టేషన్గా ఉన్నటువంటి సందర్భంలో అంతకు మించి దేశంలోనే ఇంకా ఏ రైల్వే స్టేషన్లో కూడా ఈ రకమైనటువంటి ఫెసిలిటీ, ఈ రకమైనటువంటి హంగులు ఉన్నాయనేటువంటి విధంగా ఎక్కడ కూడా కనపడనటువంటి విధంగా అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇది కనుక పూర్తయితే అమరావతికి మరింత ఖ్యాతి లభించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా
దక్షిణ స్టేట్స్కి సంబంధించి అన్నిటికీ కూడా అనుసంధానించడానికి ఒక కేంద్రంగా మారబోతుంది. దేశంలోనే ఐకానిక్ రైల్వే స్టేషన్గా మారడంతో పాటు రాజధానిలో మరొక అద్భుతం ఆవిష్కృతం అవబోతున్నట్టుగా చెప్పొచ్చు. దీని ద్వారా మిగతా అన్నిట్లలో కూడా అడ్వాంటేజ్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదొక ఐకానిక్ గా చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. ఇప్పటికే అనేక రకాల కట్టడాలతో ఔటర్ రింగ్ రోడ్డు తోటి అమరావతికి మరింత ఖ్యాతి లభించబోతున్నటువంటి సందర్భంలో దేశంలోనే అత్యంత అరుదైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కృతం అక్కడ జరగబోతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఇప్పటికీ దేశంలో రైల్వేస్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్, రైల్వే జోన్కి సంబంధించి ఆధునీకరణ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమరావతికి అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. దీంతో భవిష్యత్తులో అమరావతి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక మోడల్ రైల్వే స్టేషన్గా అమరావతి రైల్వే స్టేషన్ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. సో మోడల్కి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని, గ్రాఫిక్స్ ఇమేజ్ని మనం ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఒక ఎయిర్పోర్ట్ని తలదన్నేటువంటి విధంగా, మన దేశంలోనే ఎయిర్పోర్ట్ లేనటువంటి విధంగా అమరావతి రైల్వే స్టేషన్ని ఆ హంగులతో తీర్చిదిద్దేటువంటి విధంగా ఒక ప్రణాళిక రచిస్తున్నట్టుగా కనపడుతుంది. దీంతో దేశంలోనే నెంబర్ 1 ఆధునీకరించబడినటువంటి ఒక రైల్వే స్టేషన్గా అమరావతి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుంది. దేశం మొత్తంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను కూడా ఆకర్షించేటువంటి విధంగా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ని కూడా ఇక్కడ వేసినట్టు కనపడుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం పూర్తిగా చూద్దాం. ఆధునిక హంగులతో మోడల్ స్టేషన్, దేశంలోనే అతిపెద్దదిగా నిర్మాణం, ప్రధాన నగరాలతో అనుసంధానం. సో అలాగే నెక్కల్లు పెద్దపరిమి సమీపంలో ఏర్పాటు. స్టేషన్ నిర్మాణానికి 1500 ఎకరాలు. నంబూరు ఎర్రుపాలెం మధ్య 2245 కోట్లతో 57 కిలోమీటర్ రైల్వే లైన్. ఈ లైన్లు కవచ్ టెక్నాలజీ ఏర్పాటు. తొలిదశ పనులకు 2 నెలల్లోనే టెండర్. చూడండి, 1500 ఎకరాలలో ఈ యొక్క స్టేషన్ నిర్మాణం అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ ఎత్తున దీన్ని నిర్మించబోతున్నారు అన్నటువంటి విషయం. అంటే ఎయిర్పోర్ట్కు ఉండేటువంటి కేటాయించేటువంటి ఎకరాల కంటే కూడా ఎక్కువ మోతాదులో కేటాయించి దీన్ని నిర్మించి తలబెట్టారు. దీంతో ఎంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉందో కూడా ఒకసారి మన ఇమాజినేషన్కే వదిలేయచ్చు. సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్కి వెళ్దాం. అద్భుత నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా బాసిల్లాలున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. అందుకే ఈ కళల రాజధానిని అన్ని రంగులను ప్రత్యేకతను చాటుకునేలా, అన్ని రంగాలలో ప్రత్యేకతను చాటుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అమరావతి నగరాన్ని రోడ్డు, వాయు, రైలు మార్గాల ద్వారా నేరుగా అనుసంధానించేలా, వాటిలో ఆధునికత ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైల్వే స్టేషన్ నిర్మించేలా పథక రచన చేశారు. నెక్కల్లు పెద్ద పరిమి సమీపంలో దేశానికెల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించారన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సుమారు 1500 ఎకరాలను అప్పగించింది. సో 2 మాసాల్లో దీనికి సంబంధించిన టెండర్ కూడా వేయనున్నారు. అమరావతి రైల్వే లైన్ 2 దశల్లో చేపట్టాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. మొత్తం దీని 56.53 కిలోమీటర్ రైల్వే లైన్ను ఖమ్మం నుంచి ఎర్రుపాలెం నుంచి 27 కిలోమీటర్ల లైన్ను మొదటి దశగా చేపట్టనుంది. దీనికోసం 2 నెలల్లోనే టెండర్లు కూడా ఆహ్వానించినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. సో 2 నెలల్లో టెండర్లు పూర్తయితే ఆ 2 నెలల తర్వాత నుంచి ఇంకా పనులు పూర్తి స్థాయిలో మొదలైపోతాయి. అంటే వచ్చే ఎన్నికలలోపే దీనికి సంబంధించిన పూర్తి రైల్వే స్టేషన్ కూడా పూర్తి చేసి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కృతం చేయబడినటువంటి యొక్క రూపకల్పనని జాతికి అంకితం చేసేటువంటి దిశగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు అమరావతి కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇక్కడ ముందడుగు వేస్తున్నట్టు కనబడుతుంది. తొలిదశ పనుల కోసం సుమారు 800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. తాడికొండ మండలంలో రైల్వే లైన్ కోసం భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అక్కడ భూసేకరణ కొంత ఆలస్యం అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకొని దీనికి సంబంధించిన ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ చేసేందుకైతే ముందుకు వెళ్తున్నట్టు కనబడుతుంది. సో అమరావతికి దక్షిణ హద్దు వెంబడే అమరావతి రైల్వే స్టేషన్ విమానాశ్రయాల తరహాలో నగర శివారులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలోకెల్లా ఓ మోడల్ రైల్వే స్టేషన్గా అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మోడల్ స్టేషన్గా ఆవిర్భావం. దేశంలో ప్రయాగ్రాజ్, వారణాసి, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ స్టేషన్లు అత్యంత సుందరంగా ఉన్నాయి. వాటికి ధీటుగా అమరావతి రైల్వే స్టేషన్ ఉండబోతుంది. దీని చేరువలో ఓ పెద్ద గూడ్స్ యార్డును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా రైల్వే శాఖ పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే మన చర్లపల్లిలో రీసెంట్గా కట్టినటువంటి అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ తోటి నిర్మించినటువంటి టెర్మినల్ ఇప్పటికే అదే మంచి హంగులతో ఉన్నటువంటి రైల్వే స్టేషన్గా ఉన్నటువంటి సందర్భంలో అంతకు మించి దేశంలోనే ఇంకా ఏ రైల్వే స్టేషన్లో కూడా ఈ రకమైనటువంటి ఫెసిలిటీ, ఈ రకమైనటువంటి
హంగులు ఉన్నాయనేటువంటి విధంగా ఎక్కడ కూడా కనపడనటువంటి విధంగా అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇది కనుక పూర్తయితే అమరావతికి మరింత ఖ్యాతి లభించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దక్షిణ స్టేట్స్కి సంబంధించి అన్నిటికి కూడా అనుసంధానించడానికి ఒక కేంద్రంగా మారబోతుంది. దేశంలోనే ఐకానిక్ రైల్వే స్టేషన్గా మారడంతో పాటు రాజధానిలో మరొక అద్భుతం ఆవిష్కృతం అవ్వబోతున్నట్టుగా చెప్పొచ్చు. దీని ద్వారా మిగతా అన్నిట్లలో కూడా అడ్వాంటేజ్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదొక ఐకానిక్ గా చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.